జనరల్‌గా దీనిపైన ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? లక్షణాలు ఏ విధంగా ఉంటే మనం ఫస్ట్ స్టేజ్‌లో గుర్తించడానికి ఛాన్స్ ఉంటుందా? ముఖ్యంగా మనకు ఈ డెంగ్యూ అనేది లక్షణాలు అనేది ఎలా ఉంటాయంటే ప్రతి డెంగ్యూ కేస్ ప్రతి ఫీవర్ కేస్ని హ్మ్. ఈ కాలంలో అంటే వర్షాకాలం హ్మ్. సీజన్లో మనం డెంగ్యూగా సస్పెక్ట్ చేయొచ్చు హ్మ్. అంతవరకు. వెదర్ ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే హ్మ్. వాళ్ళు ఇమీడియట్గా టెస్ట్ కానీ ఇప్పుడు హ్మ్. డెంగ్యూ టెస్ట్ చేయడం వల్ల హ్మ్. పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది హ్మ్. తెలుస్తుంది. లేదు అన్నప్పుడు దెన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా హ్మ్. ట్రీట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హ్మ్. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుందమ్మా. హ్మ్. 102, 103 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. ఒక 3 to 4 days, 5 days వరకు హ్మ్. 5 days వరకు మినిమం ఉంటుంది. ఇంకొకటి చలి జ్వరం, హ్మ్. ఫుల్ చలి రావడం, ఆ, అలా ఉన్నదంటే సస్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ ఏంటంటే వీక్నెస్. అసలు అన్ని జ్వరాలలో ఒక టైప్ ఉంటుంది, ఈ జ్వరంలో ఒక టైప్ ఉంటుంది. హ్మ్. ఒక వీక్నెస్ ఒక 4 days, 5 days దాటింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి అన్నప్పుడు అసలు వాళ్ళు నిల్చోలేరు, కూర్చోలేరు. హ్మ్. బెడ్ బెడ్ మీద కూడా కూర్చోలేరు, హ్మ్. పడుకున్నా తిరుగుతుంది. సో హైలీ సస్పీషియస్ ఆఫ్ హ్మ్. డెంగ్యూ. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొకటి జాయింట్ పెయిన్స్, వీక్నెస్, చాలా వీక్నెస్, అసలు బాడీ పెయిన్స్, ఇట్లా అట్లా ఒక ఫోన్ పట్టుకోలేరు, వాటర్ బాటిల్ పట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్గా దీన్ని డెంగ్యూ సస్పెక్ట్ చేసి డెంగ్యూకి టెస్ట్ అనేది టెస్ట్ హ్మ్. చేయించుకోవడం ఉత్తమం. సో దీంతో పాటు తలనొప్పి రావడం. హ్మ్. తలనొప్పి ఎందుకు వస్తుంది? అందరిలో రావడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైరస్ ఏదైతే బాడీలో కొన్ని కోట్ల వైరస్ ప్రొడ్యూస్ అవుతుంది, అలాంటి వైరస్ ఏదైతే బ్లడ్లో క్లాట్స్ ఫామ్ చేస్తుంది. మీకు చూసిన కోవిడ్లో క్లాట్స్ ఫామ్ హ్మ్. చేసింది, దీంట్లో కూడా క్లాట్స్. అన్ని వైరస్ ఇన్ఫెక్షన్లో హార్ట్ మీద ఎఫెక్ట్ తీస్తుంది, హ్మ్. మయోకార్డైటిస్ వస్తుంది, అలా చాలా ఉన్నాయి. హ్మ్. సో దీంట్లో ఈ ఫస్ట్ నేను చెప్పిన 3, 4 ఏదైతే ఉన్నాయో హైలీ సస్పిషియస్. హ్మ్. సెకండ్, చిల్స్ అనేది, చలి జ్వరం అనేది రావడం అనేది అంటే మలేరియాలో రావచ్చు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరిన్లో మంట వచ్చినప్పుడు అలాంటి దాంట్లో. ముఖ్యంగా దీంట్లో ఈ 4 సిమ్టమ్స్